ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో బాగున్నారా? చేయరాని కార్యాలు, పొరపాట్లను తెలియకుండా చేసి లేదా నమ్మకూడని మనుషులను నమ్మి జీవితంలో రకరకాల మోసాల చేత, కష్టాల చేత, నష్టాల చేత బంధించబడ్డారా? తద్వారా కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి సిగ్గు ఆవరించబడిందా? తల పైకెత్తుకోలేకున్నావా? నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, పొరపాట్లను బట్టి తల పైకెత్తుకోలేని స్థితిలో ఉన్నారా? చనిపోతే బాగుంటుందే అని అనిపిస్తూ ఉందా? సిగ్గుతో బయటికి రాలేకపోతున్నావా? నెలల తరబడి లోపలే మగ్గిపోతూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరో. ఎంత అద్భుతమైనటువంటి భరోసాతో కూడినటువంటి వాగ్దానం అండి. దేవుడు చెప్తున్నాడు, నా జనులు ఇంతకు ముందు సిగ్గుపడ్డారేమో కానీ ఇక ముందుకు ఎన్నటికీ సిగ్గునందరు. ఎవరితో చెప్తున్నాడు? నీతోనే చెప్తున్నాడు. నువ్వు వాస్తవమే, నువ్వు తలదించుకునే పరిస్థితి వచ్చింది నీ బిడ్డల ద్వారా, వాస్తవమే. నీ భర్త ద్వారా తలదించుకునే పరిస్థితి వచ్చింది, వాస్తవమే. నీ భార్య ద్వారా తలదించుకునే పరిస్థితి వచ్చింది, వాస్తవమే. కానీ దేవుడు చెప్తున్నాడు, మరి కొరకు ప్రార్థన చేయి, నేను వారిని క్షమిస్తాను. ఇక ఎన్నటికీ నిన్ను, నీ కుటుంబాన్ని సిగ్గునొందక నడిపిస్తాను. ఎంత గొప్ప దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో నమ్ము. ఇక మీదట ఎన్నడూ కూడా సిగ్గునొందక పాపములన్నింటినీ క్షమించి, దోషములు పరిహరించి, తలపైకెత్తి నా ప్రభు అవమానమును తొలగించి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించును గాక. పరిశుద్ధుల తండ్రి, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు అన్నాం. ఎంతమంది అయితే సిగ్గుతో, భయముతో, ప్రభు బిడియముతో, దిగులుతో, ఆందోళనతో ఉన్నారు, జ్ఞాపకం చేసుకుని ఇక ఎన్నటికీ కూడా సిగ్గునొందని వారిగా తల పైకెత్తి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.